నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి. దీని ద్వారా మేము కొత్తగా పోస్ట్ చేసే న్యూ వీడియోస్ మీకు తొందరగా అందుబాటులోకి వస్తాయి. ఈరోజు హెల్త్ టిప్స్లో మనం చెప్పుకుంటున్న అంశం పేరు యూరిన్ లీకేజ్. తరచూ ఆడవారు ఈ సమస్యతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. దగ్గినా, తుమ్మినా, నవ్వినా కూడా యూరిన్ లీకేజ్తో బాధపడుతూ చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ కూడా ఉంటారు. ఈ సమస్య 100 మందిలో 80 మంది ఫేస్ చేస్తూ ఉంటారు. మగవారిలో కంటే ఆడవారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు చెప్పుకోవటానికి సిగ్గుపడి నలుగురిలోకి రాలేక వారికి వారే ఐసోలేట్ అయి ఎక్కడికైనా రావడానికి కూడా ఇష్టపడరు. ఇది జనరల్గా నార్మల్ డెలివరీస్ అయిన మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సిజేరియన్ వారిలో కొంచెం తక్కువగా కనిపిస్తుంది. నార్మల్ డెలివరీస్ వల్ల కండరాలు వదిలే వారికి నియంత్రణ శక్తి, అంటే మూత్రము వచ్చేటప్పుడు దాన్ని శరీరం ఆటోమేటిక్గా నియంత్రించే శక్తి దానికి ఉంటుంది. అది కోల్పోవటమే ఈ సమస్యకి కారణం. అదే కాకుండా స్ట్రెస్ వలన, స్ట్రెయిన్ వలన, ఒబిసిటీల వలన కూడా ఈ సమస్య తలెత్తే కారణం ఎక్కువగా ఉంది. బరువు ఉన్నవారు బరువు తగ్గితే ఈ సమస్యని అధిగమించవచ్చు. నార్మల్ డెలివరీల వల్ల లూజ్ అయ్యే పెల్విక్ మజిల్స్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పెల్విక్ మజిల్స్ అంటే మానం దగ్గర ఉండే మజిల్స్ అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి మనకి యూరిన్ వచ్చినా, మోషన్ వచ్చినా ఆపుకోవాల్సిన పరిస్థితుల్లో కింద కండ నరాలని బిగపడతాం కదా, అలా మనం ఆగడానికి ఉపయోగపడే కండరాలనే పెల్విక్ మజిల్స్ అంటారు. అలా రోజు మనం ఈ పెల్విక్ మజిల్స్ని పొద్దున 10 సార్లు, మధ్యాహ్నం 10 సార్లు, రాత్రి 10 సార్లు బిగపట్టి వదలటం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ ఎక్సర్సైజ్ను కూర్చొని కానీ పడుకొని కానీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఎలా అయినా చేసుకోవచ్చు. అలా చేయటం ద్వారా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ని, అంటే ఈ నరాల బలహీనత నుంచి మనం బయటపడవచ్చు. ఈ ఎక్సర్సైజ్ని కీగెల్ ఎక్సర్సైజెస్ అంటారు. ఆయన ఒక సైంటిస్ట్. ఈ ఎక్సర్సైజ్ని ఆయనే కనిపెట్టారు. ఇంకో రకం అర్జ్ ఇన్కాంటినెన్స్, అంటే మనకి తెలియకుండానే యూరిన్ లీక్ అవ్వడం. అంటే నిద్రలో లేదా మనం కూర్చొని ఉన్నా లేదా ఏదైనా పని చేస్తున్నా అనేక సందర్భాల్లో కూడా ఈ సమస్య మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇది కూడా స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో, చెప్పుకోలేని సమస్యల్లో ఇదొకటి. దీనికి కూడా పైన చెప్పబడిన ఎక్సర్సైజులు చాలా ఉపయోగపడతాయి. తర్వాతది ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్, తర్వాతది ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అని ఇలా 2 రకాలు కూడా ఉన్నాయి. చాలామంది యూరిన్ ఎక్కువసేపు ఆపుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. మనం న్యాచురల్గా శరీరం చేసే పనులని ఎక్కువసేపు అడ్డుకోకూడదు కూడా. అలా చేయటం ద్వారా ఇలాంటి సమస్యలు అధికంగా వస్తాయి. లేదా దాని ప్రభావం మూత్రపిండాలు, అంటే కిడ్నీస్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఒబెసిటీ, బాగా బరువు పెరగటం. దీని ద్వారా కూడా ఈ సమస్య వస్తుంది. శరీరం బరువు ఎక్కువ పెరగడం ద్వారా ఆ బరువు పొత్తి కడుపు మీద పడి ఈ సమస్య తలెత్తే కారణం ఎక్కువగా ఉంది. ఇంకో కారణం ఏజ్. చిన్న వయసు ఉన్నప్పుడు శరీరం బలం మీద ఉంటుంది కాబట్టి నరాలు బలంగా ఉండి ఈ సమస్య అంతగా కనిపించదు. కానీ ఏజ్ పెరుగుతున్నప్పుడు హార్మోన్స్ తగ్గేసరికి కింద బ్లాడర్ దగ్గర ఉండే మజిల్స్ వీక్ అయ్యి ఈ సమస్య వస్తుంది. కొందరు ఈ సమస్యని షేర్ చేసుకోవటానికి సిగ్గుపడతారు. అలా చేయొద్దు. ఎందుకంటే ఈ సమస్య 100కి 80% మందిలో ఉంటుంది. అది మొదటి దశలో ఉన్నప్పుడు డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకొని సరైన యోగా, కీగెల్ ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా ఈ సమస్యని సునాయాసంగా అధిగమించవచ్చు. బాగా ముదిరితే మందులు, లేజర్ ట్రీట్మెంట్స్ లేదా సర్జరీస్ ద్వారా నయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యని ఇంట్లో వారితో చర్చించి డాక్టర్ల సలహాలు తీసుకోండి. సిగ్గుపడకండి, భయపడకండి. ఇప్పుడు ఈ సమస్యని అధిగమించడానికి అనేక మార్గాలు
ట్రీట్మెంట్స్, మందులు ఉన్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిలో, సైక్రాటిక్ మెడిసిన్స్ ఎక్కువగా వాడేవారిలో, షుగర్ వ్యాధి ఉన్నవారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవారిలో అయితే ముఖ్యంగా మెనోపాజ్ అయిపోయినాక పెల్విక్ మజిల్స్ వీక్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా కూడా ఈ సమస్య వస్తుంది. తర్వాతది ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే మనం వాష్రూమ్ దాకా వెళ్ళేలోగానే లీక్ అయిపోవడం, వెళ్ళినా కూడా తృప్తి లేకపోవడం, మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి రావడం, ఇలాంటి దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లీకేజ్ అంటారు. చూడండి, ఎవరో ఏదో అనుకుంటారనో నవ్వుతారనో మనం ఆలోచించకూడదు. మన సమస్యకి, మన బాధకి మనమే పరిష్కారం చూసుకోవాలి. ఎక్సర్సైజెస్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా, డాక్టర్స్ సలహాలు సూచనల ద్వారా మనం ఈ సమస్యని ఎదుర్కొని ఆరోగ్యవంతులం అవ్వాలి. ఈ సమస్యతో బాధపడేవారు డైపర్స్ వాడుకుంటే మనకి కొంచెం సేఫ్టీగా, కన్వీనియంట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు అన్ని మెడికల్ షాప్స్లో, మాల్స్లో సైజుల వారీగా డైపర్స్ దొరుకుతాయి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యని ముదురు పెట్టుకోకుండా మాత్రం చూసుకోవటం మంచిది. అశ్రద్ధ చేయటం ద్వారా మనకి నియంత్రణ శక్తి తగ్గి సమస్య సర్జరీస్ దాకా దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు దుస్తులు తరచూ మార్చుకోండి. ఇన్నర్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోండి. కింద భాగంలో, అంటే పొత్తి కడుపు కింద భాగం నుండి తొడల వరకు క్లోట్రమజోల్ పౌడర్ కానీ, ఎనీ యాంటీ ఫంగల్ పౌడర్ కానీ వేసుకోండి. దీని ద్వారా దుర్వాసన రాదు, ఇన్ఫెక్షన్స్ రావు, ర్యాషెస్ రావు. మూత్రానికి వెళ్ళిన ప్రతిసారి వాటర్ వాష్ చేసుకోండి. డెటాల్ వాటర్తో కానీ లేదా సోప్ వాటర్తో కానీ వాష్ చేసుకుని తరచూ శుభ్రపరుస్తూ ఉంటే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. శారీరకంగా, మానసికంగా ఉండే ఒత్తిడులను తగ్గించుకోండి. ఆడవారికే కాక ఈ సమస్య పురుషుల్లో కూడా ఎక్కువగానే వస్తూ ఉంటుంది. ఆడవారు ఈ సమస్యని 80% మంది ఎదుర్కొంటే మగవారు 20-25% వరకు ఎదుర్కొంటూ ఉంటారు. సో దేనికైనా సరైన అవగాహన, చికిత్స, వ్యాయామం, సరిగ్గా మందులు వాడడం, డాక్టర్ల సలహాలు శ్రద్ధగా పాటించడం, ఆహారంలో నియమ నిబద్ధత, శుభ్రత, సమస్య పూర్తిగా నయమయ్యే వరకు డాక్టర్ల దగ్గరికి వారు రమ్మన్నప్పుడు వెళ్ళి చెకప్లు చేయించుకోవటం ద్వారా ఈ సమస్యని మనం సునాయాసంగా అధిగమించవచ్చు. సో విన్నారుగా ఫ్రెండ్స్, అన్ని సమస్యలు ధైర్యంగా ఎదుర్కొనే ఆడవారు, ఎన్నో బాధ్యతలను సులువుగా మోసే ఆడవారికి ఈ సమస్యని ఎదుర్కోవటం, అధిగమించటం అంత కష్టమేం కాదు. సో ఫ్రెండ్స్, స్టే సేఫ్లీ అండ్ హెల్తీ. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో ఇంకో టాపిక్తో మీ ముందరుంటుంది మీ కదంబమాలిక ఛానల్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నమస్తే.